ముఖ్యంగా వరిలో నత్రజని, భాస్వరం, పొటాషియంనిచ్చే ఎరువులున్నాయి. అయితే ముఖ్యంగా రైతాంగం చాలా వరకు నత్రజని ఎరువులు అవసరమైన దానికంటే కొంచెం 20-30% అధికంగా వినియోగిస్తున్నారు. భాస్వరం ఎరువులను కూడా మిశ్రమ ఫర్టిలైజర్స్‌గా అవి కూడా పోషకాల ద్వారా వేస్తున్నారు. కాకపోతే చాలా వరకు పొటాష్‌నిచ్చే ఎరువులు రైతులు వాడటం లేదు. తద్వారా నేలలో కొంచెము సమతుల్యత దెబ్బతినడము, మొక్క తెల్లగా అయిపోవడము అనే ఇబ్బంది గమనిస్తున్నాము. ఇవి గమనించుకోవడానికి మనం ఇది చూసుకోవడానికి ఒక ఎకరాకి ఒక రైతు ఎంత వేసుకోవాలంటే ఒక 52 కిలోల DAP, 88 కిలోల యూరియా దాన్ని 3 దఫాలుగా విభజించుకొని మొదట మంచిగా అదేమంటారు పిలకలు ఏర్పడే దశలో, దాని తర్వాత పిలకలు ఎక్కువగా ఉన్నప్పుడు, అదేవిధంగా పొట్టకొచ్చిన దశలో 3 విభాగాలుగా విభజించుకొని వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్నిచ్చే ఎరువు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటారు. ఆ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సగం మనం నాటు వేసేటప్పుడు వేసుకోవాలి, ఇంకో సగము మనకు పుష్పించే అంటే పొట్ట దశలో వేసుకోవాలన్నమాట. సో ఇవి కాకుండా మనకు ముఖ్యమైన ధాతు లోపం ఏది ఈ యాసంగిలో ప్రత్యేకించి వచ్చేది జింకు ధాతు లోపము. ఎందుకంటే ఈ చలి వాతావరణం వల్ల జింకు అనేది చాలా మొక్కకు అందక, నేలలో ఉన్నా కూడా మొక్కకు అందక, ప్రత్యేకించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం అనేది మన నేలల్లో గమనించినట్టయితే జింకు సమస్య అనేది ఉంది అనమాట. జింకు అవసరమైన మేరకు జింకు మన భూముల్లో లేకపోవడం కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఈ జింకు ధాతు లోపం మనం మొక్కలో ఎలా గమనిస్తామంటే మొక్క పెరగడం ఆగిపోయి పైనుంచి 3 నుంచి 4 ఆకు పైనుంచి ఆరిపోవడం జరుగుతుంది, అంటే పాలిపోవడం జరుగుతుంది. మెల్లమెల్లగా అది ఎండుకుపోయి వాటి మీద ఒక ఇటుక రంగు మచ్చలు అనేది ఏర్పడడం జరుగుతుంది. దీని ద్వారా ఇది గమనించి మనం ఇది జింకు ధాతు లోపంగా మనం గమనించుకోవచ్చు. అదేవిధంగా మొక్క ఎటువంటి ఎరువులు వేసినా అవి పెరగకుండా అలాగే ఉండడం జరుగుతుంది. సో అంటే మొక్క పెరగకుండా గిడసబారి ఆ ఆకు కూడా ఎండిపోయి విరిచినప్పుడు అది ఒక శబ్దం చేస్తూ విరిగిపోతుంది అనమాట. సో ఇది మనకు జింకు ధాతు లోపం ఎలా గమనించాలో మొక్కలో. ఈ జింకు ధాతును మనము సవరణకై మనకు జింక్ సల్ఫేట్ అనే మందుని ఒక 2 గ్రాములు నీటిలో కలుపుకొని 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని మనము వారం వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే జింకు ధాతు లోపం నుంచి మనము బయటపడవచ్చు. అదేవిధంగా మనకు రెండవ దఫాలో జింకు సల్ఫేట్ 20 కిలోలు ఒక ఎకరాకి మనము చల్లుకున్నట్టయితే కూడా మనకు రెండవ దమ్ము చేసినప్పుడు భూమిలో కలిసి మనము మంచి జింకు, భూమికి కావాల్సినంత జింకు అనేది ఆ ప్రక్రియ ద్వారా అందుతుంది. చీలేటెడ్ జింకు కూడా ఈ మధ్య దొరుకుతుంది. అది కూడా మనకు 1 నుంచి 1.5 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకు అది మొక్కలో మంచిగా లభ్యమై అది చాలా మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది.